మట్టి తవ్వకాల కన్నా వార్తకు స్పందించిన రెవెన్యూ అధికారులు, మైనింగ్, పోలీస్, ఇరిగేషన్ ఇతర అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు. తూప్రాన్ డివిజన్ పరిధిలో గల వెంకటాపూర్ గ్రామ శివారులో మట్టి తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి. నా వార్తా కథనానికి శనివారం రెవెన్యూ అధికారులు డిప్యూటీ తహసీల్దార్ రామ్దాస్, ప్రభుదాస్, ఆర్ఐ నాగరాజు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ సెలవు దినాల్లో రాత్రి సమయంలో ఈ మట్టి తవ్వకాలు అక్రమంగా జరుగుతున్నాయని, తూప్రాన్ డివిజన్లో ఇలాంటి మట్టి తవ్వకాలు ఎక్కడ జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదని కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ తహసీల్దార్ మీడియాతో తెలిపారు. వెంకటాపూర్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 164, 165, 166 సర్వే నంబర్ నుండి మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా అక్రమ దందా కొనసాగించిన వారిపై ఉక్కుమాదం మోపి ఇక్కడి వారిని అక్కడే వాల్టా చట్టం కింద కేసులు నమోదు చర్యలు తీసుకోవాలంటున్నారు. వాల్టా చట్టాన్ని తూట్లు కొడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని మీడియాతో తెలుపుతున్నారు. ఇలాగే ఉంటే తూప్రాన్ డివిజన్ పరిధిలోని మనోరాబాద్, మాసాయిపేట్, చేగుంట, శివంపేట్, చిన్నశంకరంపేట మండలాల్లో వాల్టా యాక్ట్కు తూట్లు కొడుతూ అక్రమ మట్టి చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటున్న ప్రజా సంఘాలు మీడియాతో తెలిపారు. మరి ఇక్కడ మట్టి తవ్వకాలు జరుపుతున్నారని పేపర్లో వచ్చినటువంటి ఆ యొక్క వార్తకు స్పందించి ఇక్కడ రావడం జరిగింది. మా ఆర్ఐ గారు, సంబంధిత ఎస్ఐ గారుతో సహా ఇక్కడ వచ్చి ఇక్కడ చూసినట్లయితే మట్టి తవ్వకాలు జరుపుతున్నారని తెలిసింది. మరిది ముఖ్యంగా హాలిడే దినాలలో అధికారులు లేని ఆ టైంలో మరి రాత్రిపూట తీస్తున్నారని సమాచారం ఉంది. ఇక నుంచి ఏదైతే ఉందో ఈ తవ్వకాలు జరగకుండా చూస్తాము. ఇక్కడ పకడ్బందీగా మా యొక్క దృష్టి పెట్టి ఆ మట్టి ఎవరైతే కొడుతున్నారో వారి మీద కఠిన చర్యలు వాల్టా యాక్ట్ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది.